వెల్కమ్ టు అమ్మ వంట అండి. సో ఇది ఒక వెరీ హెల్తీ రెసిపీ, ప్రోటీన్ రిచ్ రెసిపీ అండ్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే రెసిపీ అండి. దీనికి కావాల్సింది ఓన్లీ కందిపప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, బెల్లము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండి. సో జస్ట్ ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఇక్కడ మనం 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాము. సో దాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. సో ఇది డ్రై ప్యాన్ అండి. ఇది డ్రై ప్యాన్లో మనం తీసుకునేటటువంటి కందిపప్పు వేసుకొని మనము ఆ పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా పప్పులు తిని బోర్ కొడితే ఇది ఒక వండర్ఫుల్ రెసిపీ అండి. ఇది మనకి కందిపప్పు చాలా మంచిది కదా హెల్త్కి. సో ఇందులో జస్ట్ దీన్ని డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకోవాలి. సో ఇట్లా అనమాట అండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కందిపప్పు నుంచి మంచి కమ్మటి వాసన వస్తుంది కూడా. సో అప్పుడు కట్టేసుకోవాలండి. దీన్ని కొంచెం చల్లారబెట్టి పౌడర్ చేసుకుంటామే. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలండి. ఆల్రెడీ ప్యాన్ బాగా వేడిగా ఉంది కదా, సో త్వరగానే వేగిపోతాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈ కప్పుతో 1/2 కప్ అనమాట. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి. కరివేపాకు. సో ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం అలా పెద్దగానే కట్ చేసుకోవాలండి. సో అప్పుడు ఈ పులుసు ఆ తీపిదనము చక్కగా పట్టుకుంటుందన్నమాట. సాల్ట్, కారం, ఇందాక చింతపండుని జ్యూస్ తీసుకున్నాం కదండి, చింతపండు పులుసు, చిన్న బెల్లం ముక్క. సో వాటర్ కూడా వేసేసి మరగనివ్వాలండి. ఉంటుందన్నమాట. అంటే మనం కందిపప్పు పొడిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నది ఈ విధంగా ఉంటుంది. ఇలా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్లో వాటర్ కలిపేసుకుని ముందున్న వాటర్లో కలిపేసుకుంటామేనండి. ఒకవేళ కానీ మీరు ఈ పౌడర్ రెడీ చేసుకుంటే నైట్ జస్ట్ తాలింపు పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగించుకున్న తర్వాత పులుసు వేసుకుని కొంచెం బెల్లం ముక్క ప్రొసీజర్ చేసాం కదా, జస్ట్ దీంట్లో వాటర్ కలిపి అందులో వేసేయటమేనమాట. అంటే మీకు మార్నింగ్ 2 మినిట్స్లో మీకు ఈ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. మీ పిల్లల బాక్సుల్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో కొంచెం బెల్లం ముక్క వేస్తాం కదా, స్వీట్ కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారంటే. నెక్స్ట్ ఇది ప్రోటీన్ కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండ్ జస్ట్ కంప్లీట్స్ ఇన్ 5 మినిట్స్ అండి. ఒకసారి సాల్ట్ తక్కువ అయిందేమో చూసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ముందుగా ఈ కంది పొడిలో వాటర్ కలిపాం కదా, ఈ వాటర్ కలిపేసింది ఇందులో కలిపేసుకుంటామేనండి. కందిపప్పు మాత్రం బాగా మెత్తగా పొడిగా అయిపోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ ఇంకా బాగా చిక్కగా అయిపోయింది అనుకోండి, వాటర్ కలుపుకోవచ్చు అనమాట. ఇదే ఫైనల్ అవుట్పుట్ అండి. ఎంకరేజ్ అవ్వ ఛానల్ అమ్మ వంట.